మన జీవితంలో దేవుడు నా బ్రతుకులో మేలు చెయ్యాలి అని కోరుకోవడం గొప్ప విషయం కాదు. దేవుడు నన్ను దీవించాలి అన్న ఆశ కలిగి ఉండడం గొప్ప విషయం కాదు. దేవుడు నా కుటుంబంలో నాకు వచ్చిన సమస్య నుంచి దేవుని విడిపించాలి అని కోరుకోవడం గొప్ప విషయం కాదు. ఆ మేలు పొందుకున్న తరువాత మన బ్రతుకు ఎలా ఉంది అన్నది ప్రాముఖ్యం. ఇశ్రాయేలీయులు 7 దినములు ప్రార్థన చేశారు మనలాగే. 7వ దినం ముందు మళ్ళా 7 మార్లు ప్రాకారం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు చేసింది ఒకటే, ప్రార్థన చేశారు, ఆరాధన చేశారు, అంతే. ప్రాకారం చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాయిద్యాలు, ప్రార్థన, స్తుతి, ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుడు అద్భుతంగా వారి మధ్య కార్యములు జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని యొక్క సన్నిధిలో మేలు పొందుకోవడం ఎంత ప్రాముఖ్యమో, ఆ మేలు పొందుకున్న తరువాత మన భక్తి ఎలా ఉన్నది అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మేలు పొందుకున్నారు. దేవుడు ముందుగానే చెప్పిన వారికి, మీరు ఆ ప్రాంతానికి వెళ్తున్నారు కనుక ఆ ప్రాంతంలో ఉన్న దేన్ని కూడా మీరు ముట్టుకోవద్దు, ఎందుకంటే అది శాపగ్రస్తమైనది, అది మీకు మంచిది కాదు. ఒకటి పిల్లలకు చెప్తారు తల్లిదండ్రులు, రే ఆడికి వెళ్ళొద్దు అని చెప్తారు. ఎందుకు వెళ్ళొద్దని చెప్తారు? ఆడంతే నీకేమైనా లాసా? ఆడికే లాసు. ఆడ బురద ఉండడం వల్ల, లేక అక్కడ ఏదైనా అగ్గు ఉండడం వల్ల వెళ్తే కాలిపోతారా, ఇలాగ వెళ్తే మునిగిపోతారా, ఏదో వారు మంచి కోసం చెప్తారు పిల్లలకు తల్లిదండ్రులు. దేవుడు చెప్పడం ముందుగానే అది శాపగ్రస్తమైనది, దాన్ని మీరు ముట్టుకోవద్దు, ఎవ్వరు కూడా ముట్టుకోవద్దు అని చెప్పాడు. అయితే మేలు పొందుకున్న తర్వాత, మేలు పొందుకొని దేవుడు చెప్పిన దాన్ని మర్చిపోయాడు ఒక మనిషి. ఆయన పేరు ఏం పేరు? ఆకాను. ఏం పేరు? ఆకాను. మేలు పొందుకున్న తర్వాత దేవుడు చెప్పిన విషయాన్ని మర్చిపోయి దేన్నైతే దేవుడు ముట్టుకోవద్దన్నాడో దాన్ని ముట్టుకున్నాడు. ఎవరు? ఆకాను. అంతకుముందు ఏం చేయడు? అదే ఆకాను 7 దినములు ప్రార్థన చేశాడు, 7వ రోజు 7 సార్లు ప్రార్థన చేశాడు, మేలు పొందుకున్నాడు. కానీ మేలు పొందుకున్నప్పటికి కూడా, లేక దేవుని ఆశీర్వాదము తన కుటుంబం మీద ఉన్నప్పటికి కూడా తనలో ఒక శాపగ్రస్తమైన దాన్ని తాను ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తుంది కూడా ఆకానే, వారితో పాటు ఆరాధించింది కూడా ఆకానే, వారితో పాటు దేవుని స్తోత్రం చెప్పింది కూడా ఆకానే, వారితో పాటు. కానీ అందరూ బాగున్నారు, అందరూ. కానీ ఆకాను మాత్రం పొందుకున్నాడు. ఎందుకు పొందుకున్నాడు? ఎందుకంటే తనలో దేవునికి అయిష్టమైనది ఏదో ఉన్నది. ఎవరో చూడలేదు, మరలా యెహోషువకు తెలియదు. ఎవరు తెలియదు? సైన్యానికి తెలియదు. ఆకాను చుట్టుపక్కల ఎవరికి తెలియదు. అందరూ అనుకుంటున్నారు అందరూ బాగున్నారు కదా అనుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నారు అబ్బా ఫోన్లో అందరూ దాటప్ చేస్తాం అనుకున్నారు. అయితే ఆకాను చేసిన తప్పు ఎవరికి కూడా తెలియదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అయితే ఏమైందంటే, అయిపోయింది, శాపగ్రస్తమైన తనలో దాచుకున్నాడు. ఎరుకో ప్రాంతం ఎటువంటిదంటే, ఉదాహరణ మాట్లాడుతున్నాను, అది పెద్ద రాజమండ్రి అంటే పెద్ద ఊరు. ఎంత ఊరు? దరిదాపు రాజమండ్రి అంటే 3 లక్షల మంది ఓటింగ్ చేసుకోవచ్చు, 2 లక్షల మంది చేసుకోవచ్చు ఓటింగ్. అంత పెద్ద ఊరు రాజమండ్రి. అది ఎరుకో పట్టణం. దాన్ని వారు బాగా జయించారు. జయించిన తర్వాత ఇంకొక ఊరు వచ్చింది. ఏమొచ్చింది? ఆ ఊరి పేరు హాయి. ఏం పేరు? హాయి. ఆ ఊరు లాంటిదంటే మన చైతన్య నగర్. ఓటింగ్ అంతా మహాది గట్టిగా మాట్లాడితే 1000 కూడా ఉంటుందిలే. ఇప్పుడు 1000 వేసుకోండి. దాని ఓటింగ్ అంతా 2 లక్షలు. తేడా ఉంది అసలు? తేడా ఉందా లేదా? ఎంత తేడా ఉంది? చాలా తేడా. ఎరుకో పట్టణాన్నేమో చిటికిన వేలుతో అంటే చిటికేసినట్టు జయించేశారు. ఈ పట్టణాన్ని రాజమండ్రి అంత పెద్దూరునేమో చిటికేసినంత ఈజీగా గెలిచేశారు. అది అయిపోయింది. తర్వాత చాలా దేవాలు ఉన్నారు, మనకేంటో ఎరుకో పట్టణాన్ని చేంజ్ చేసాము, హాయి పెద్ద విషయం ఉంది, చెన్నూరు చెన్నూరు అంతా చెన్నూరు అని ఆ ఊళ్ళో ఎవడుంటాడు మా హాయి ఎవడు అనుకుని ఈజీగా వెళ్ళిపోయారు. ఏమైందంటే ఆ హాయి పట్టణంలో కొద్దిమంది ఆ ఎరుకు లేక ఇశ్రాయేలు సైన్యమైనటువంటి ఆ తరిమి కొట్టారు. ఎంతమంది? చాలా కొద్దిమంది. ఏంటి? చాలా కొద్దిమంది.
ఈ మాట ఎందుకు చెప్తానంటే ఈ కుటుంబంలో 7 దినాలు ప్రార్థన జరుగుతుంది. ఏ దినాలు ప్రార్థన చేస్తాం. మనం అందరం వచ్చి ఇక్కడ ప్రార్థన చేయడం గొప్ప విషయం కాదు. మనతో పాటు రాజీ గారు, మహేష్ గారు, లేక హారిక గారు, గణపతి గారు మనతో కూర్చుని ప్రార్థనలో ఉండడం గొప్ప విషయం కాదు. అందరం వచ్చి ప్రార్థన చేయడం గొప్ప విషయం కాదు. ఆ ప్రార్థనతో పాటు మనలో మార్పు కూడా రావాలి. మనలో ఏమైనా మనలో ఉంటే కనుక, అంటే చెప్ప కదా, మేలు పొందుకోవడం గొప్ప విషయం కాదు, దేవునికి మనం ఎంత నమ్మకంగా ఉన్నామనేది గొప్ప విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలు పొందుకున్న తర్వాత దేవునికి మనం ఎంత యథార్థంగా ఉన్నామనేది ప్రాముఖ్యం. ఎరుకో పట్టణంలో మేలు పొందుకున్నారు. ఎందుకు మేలు పొందుకున్నారు వాళ్ళు? కారణం ఏంటి? 7 దినాలు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆరాధన. అందరూ ఏమో యుద్ధం ఎలా చేస్తారు? మామూలుగా యుద్ధం ఎలా చేస్తారు? కత్తులతో, రథాలతో, యుద్ధాలు, గుర్రాలతో చేస్తారు. వీళ్ళేమో అన్ని పక్కన పెట్టి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఒకడేమో కూర పట్టుకున్నాడు, ఒకడేమో డబ్బు పట్టుకున్నాడు, ఒకడేమో పాట పాడుతూ, ఒకడేమో ఆరాధన అన్నాడు. అందరూ వ్యత్యాసంగా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే దేవుని నమ్మారు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ 7 దినముల ప్రార్థన తర్వాతకి మేలు జరిగింది. ఏం జరిగింది? మేలు జరిగింది. అది కాదు ప్రాముఖ్యం. తర్వాత విషయం ఏంటంటే, ఆ మేలు పొందుకున్న తర్వాత వారు ఏం చేశారు? దేవుని మాటను మర్చిపోయాడు. ఆకాను ఏమయ్యాడు? ఆకాను మర్చిపోయాడు. ఏమైంది? ఒక ఆకాను వల్ల ఏమైందంటే, పెద్ద రాజమండ్రి లాంటి ఊరిని నెగ్గిన వారు హాయి అనేటువంటి చిన్న ఊరు, చైతన్య నగర్ కన్నా చిన్న ఊరు లాంటి ఊరి దగ్గర ఓడిపోయారు. కారణం ఏంటంటే, వారిలో ఇంకా ఏదో వారికి తెలియని దేవునికి ఇష్టమైనది ఉంది. అది వాళ్ళు గుర్తించలేకపోయారు. అప్పుడు తర్వాత ఏడుతుంది యెహోషువ, అయ్యా ఏంటి తండ్రి ఇంత అవమానం నాకు, నేనేమో నిన్ను నమ్మొచ్చాను, నేను అలాంటిది ఇంత చిన్నది ఓడిపోయాను, నేను ఏం చేస్తాను, ఉన్నావా అన్నాడు. నేను కాదు ఉన్నది, నీలో ఒకటి ఉంది. ఏముంది? మీలో ఒకటి ఉంది. నేను చెప్పాను వెళ్ళొద్దని, కానీ చేశారు. నేను చెప్పాను ముట్టుకోవద్దని, కానీ ముట్టుకున్నారు. నేను చెప్పాను అది మీకు మంచిది కాదు అని, కానీ దాన్నే మీరు ఇచ్చుకున్నారు రా బాబు. దానివల్ల మీరు ఓడిపోయారు. దేనివల్ల? మన జీవితంలో చాలా సార్లు దేవుడేమి మనిషి కాదు. దీన్ని పాడు చేస్తే పైసాచి కాదని పొందడానికి, లేక నువ్వు పాడైపోతాను, ఆయన ఏమి గొంతులేడు నువ్వు పాడైపోతే. మనమే కొన్నిసార్లు మనలో ఏదో ఉంచుకుంటాం దేవునికి అయిష్టమైనది. అది ప్రార్థన అవ్వచ్చు, వాక్యం అవ్వచ్చు, లేక నీకున్న అలవాట్లు అవ్వచ్చు, నీకున్న చెడ్డ ఆలోచన, ఏదైనా సరే, ఏదైతే దేవునికి ఇష్టం లేదో దాన్ని ఉంచుకుంటాం. కొన్నిసార్లు అనుకుంటాం అంతా బాగుంది కదా అనుకుంటాం. నాకేంటి, నేను చాలా బాగుందని కదా అనుకుంటాము. అయితే ఎవరికి తెలియదు అక్కడ ఆకాను ఉన్నాడని, ఎవరికి తెలియదు ఆకాను ఏదో దాచుకున్నాడని. ఎక్కడ దాచుకున్నాడు? ఎక్కడ? కింద దాచుకున్నాడు. ఎవరు తెలియదు అనుకున్నాడు ఆకాను. ఎవరు తెలియదే అనుకున్నాడు ఆకాను. ఎవరు చూడట్లేదు అనుకున్నాడు ఆకాను. యెహోషువకు తెలియదు కదా, దాచుకున్న తర్వాత అందరూ వెళ్ళిపోయాక తీసుకుని లెక్కెట్టుకుందాం అనుకున్నాడు. కానీ దేవుని బైబిల్ మాట ఉంది, మోసపోకుడి ఎవరు? ఇప్పుడు నేను నా భార్యను మోసం చేయొచ్చు, నేను నా తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, లేక జాషువా నన్ను మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి ఎవరు కూడా మోసం చేయలేరు. ఆకాను అనుకున్నాడు, ఎవరో చూడదు అనుకున్నాడు, దాచుకున్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమైంది? ఎవరైతే మేలు పొందుకున్నారో, ఎక్కడైతే మేలు పొందుకున్నారో అక్కడే మరలా శాపాన్ని కొని తెచ్చుకున్నారు. కారణం ఏంటి? ఇంకా ఏదో వారిలో ఉంది. ఏముంది? వారికి తెలియని శాపం ఏదో ఉంది. దేవుడు వద్దు అన్నదాన్ని వారు పట్టుకున్నారు. దేవుడు నీకు వద్దు అన్నదాన్ని వారు చేత పట్టుకుని దాచుకున్నారు. అందులో కూడా ఏం పొందుకున్నారు? వాళ్ళు శాపాన్ని పొందుకున్నారు. మేలు చేసింది దేవుడే, కాకపోతే ఎంత గొప్ప మేలు కాకపోతే, ఆఫ్టర్ ఆల్ వారు శబ్దము చేయడం ద్వారా ఎరుగోపట్నం పోవడం ఏంటంటే అది దేవుని యొక్క కార్యం. అంటే దేవుడు అంత గొప్ప మేలు చేసిన వారి పట్ల వారి ప్రార్థన విని, వారి భక్తిని చూసి దేవుడు అంత మేలు చేస్తే ఆ మేలు చేసి దేవునే మర్చిపోయారు వాళ్ళు. కనుక చెప్పేది ఒకటి, కుటుంబానికి మనందరికి కూడా ప్రార్థన చేయడం ప్రాముఖ్యం కాదు, మేలు పొందుకోవడం ప్రాముఖ్యం కాదు,
ఇలా పెట్టుకోవడం ప్రాముఖ్యం కాదు, కానీ ఈ ప్రార్థనల ద్వారా నీ బ్రతుకులో లేక నా బ్రతుకులో మార్పు రావాలి. లేక మనకి ఏదైనా ఉంటే దేవునికి ఇష్టం ఏమిటి దాన్ని విడిచిపెట్టాలి. అందుకంటే ప్రాముఖ్యముగా మేలు పొందుకున్నావు కాబట్టి ఆ మేలుకు తగినట్టుగా కృతజ్ఞత కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. చిన్న మేలు పొందుకొని థ్యాంక్స్ చెప్పకపోతే ఫీల్ అయిపోతాం మనం. అవునా? లిఫ్ట్ ఇస్తాం. ఏమిస్తాం? లిఫ్ట్. ఆడి కానీ పొరపాటు దిగిపోయి ఏం మాట్లాడడం వెళ్ళిపోతే ఏమైపోతే నువ్వు కామెంట్ వెళ్ళిపోతే మళ్ళీ కానీ మనసు ఎక్కడ ఉంటుంది, ఇంకెక్కడ గలీ సెంటర్ లో ఉంటది. అది లిఫ్ట్ ఇచ్చిన అడిగి అన్నాడు, బట్టపడు ఉన్నాడు, లిఫ్ట్ అడిగాడు, లిఫ్ట్ ఇచ్చాడు, అది ఏం చెప్పడాడు, నువ్వు 60 కిలోమీటర్లు వెళ్ళిపోయావు, నీ వరకు ఎక్కడ ఉంటుంది, ఇంకా ఎవరు థ్యాంక్ చెప్పలేదు. ఆఫ్టర్ లిఫ్ట్కే నీకు థ్యాంక్ చెప్పకపోతే ఇన్ని మేలు చేయడు దేవుడు నీకు. నీకు ఆ కృతజ్ఞత నీకు లేకపోతే అది ఎంత దౌర్భాగ్యం, అది ఎంత దేవుడికి ఇష్టం లేని పని. కనుక గమనించి ముగిస్తుందని గమనించండి. మేలు పొందుకోవడం ప్రాముఖ్యం కాదు, ప్రార్థించడం ప్రాముఖ్యం కాదు. 7 వారాలు 8 వారాలు 10 వారాలు కాదు, ఇది కాదు, 8 వారాలు కాదు ప్రాముఖ్యం. ఎంత గొప్పగా చేసేవాడు ప్రాముఖ్యం కాదు, లేక ఎంత ఘనంగా చేసేవాడు ప్రాముఖ్యం కాదు. నువ్వు ఎంత దేవుడికి దగ్గరగా ఉన్నావు అనేది ప్రాముఖ్యం. మనలో మనం కనుక ఆకారంలో ఉంటే, ఆకారం దాచుకుంటున్నట్టు ఇంకా ఏమైనా మనం దాచుకుంటే వీళ్ళేక మనం కూడా ఇంకా మనం గుడ్ ఫ్రైడే మనకు రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. ఇంకా నీవు ఏమైనా దాచుకుంటే దేవుని దగ్గర ఒప్పుకుందాం, ఆ విధంగా మన బ్రతుకులు మార్చుకుందాం. ఆ కృప దేవుని ప్రకటన ఇచ్చాను.